మనం 346 నామంలో ఉన్నాం. విజయాయై నమః. విజయదశమి నాటి యుద్ధం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు విజయ ముహూర్తం గురించి చెప్పుకున్నాం. విజయాన్ని అమ్మవారికి పేరుండడం వల్ల ఆ ముహూర్తం కూడా చాలా గొప్పది. ఏమిటి ఆ ముహూర్తం? జ్యోతిష్శాస్త్రం ప్రకారం, పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈ పగటి కాలాన్ని 6 భాగాలు చేశారు. షడ్భాగం అంటారు. పగటి కాలాన్ని రాత్రి 7 గంటల వరకు ఉండే భాగాన్ని 6 భాగాల కింద విభజించారు. ప్రాతకాలం, సంగవకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్నకాలం, సాయాహ్నకాలం, నిశాముఖం. ఇవి 6 భాగాలు. ఈ మాటలు నేను చెప్పే ముందు మహానుభావులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి నేను నమస్కారం చేయాలి. వారు ఈ విషయాలు వివరించడం ద్వారా ఒక దారుణమైనటువంటి అపనిందని, భారతం మీద ఉన్న, శ్రీకృష్ణుని మీద, ద్రౌపది మీద ఉన్న ఒక అపనిందని పోగొట్టారు. అందుకోసం ఈ మాటలు నేను చెబుతాను. ఎప్పుడో వారు పూర్వం చెప్పారు. 2000 జూలైలో ఋషిపీఠం పత్రికలో కూడా, సామవేదం షణ్ముఖ శర్మ గారు నడిపేటువంటి ఋషిపీఠం పత్రికలో కూడా దానికి సంబంధించి అద్భుతమైన వ్యాసం రాశారు 2000 జూలైలో. ఇది జరిగి 2 దశాబ్దాలు అవుతుంది. కానీ తర్వాత కూడా అనేక సందేహాలు ఉండడం వల్ల ఇది జనంలోకి తీసుకెళ్ళడం మంచిదేని నేను విజయ ముహూర్తం సందర్భంగా ఈ మాట మీకు తెలియజేస్తున్న. వారికి నమస్కరించి, గురుపాదాలకి నమస్కరించి, ప్రాతకాలం, సంగవకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్నకాలం, సాయాహ్నకాలం, నిశాముఖం అని 7 భాగాలుగా పగటి కాలాన్ని విభజించారు. ఉదయం 6 నుంచి సుమారుగా 9 వరకు ఉండే కాలాన్ని ప్రాతకాలం అంటారు. 9 నుంచి 12 వరకు, 11:30, 12 వరకు ఉండే ప్రాంతాన్ని సంగవ కాలం అంటారు. ఆ తర్వాత నుంచి 3 అయిందలా 2 అవుతుంది. 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉండే కాలాన్ని మధ్యాహ్న కాలం అంటారు. 2 నుంచి 4 వరకు ఉండే కాలాన్ని అపరాహ్న కాలం అంటారు. సాధారణంగా ఆ 2 దాటితే కానీ ఆబ్దికం భోజనాలు చేయరు. అపరాహ్నం అవ్వాలంటారు. అంటే 2 దాటాలని అర్థం. ఆ 4 గంటలు దాటాక 6 గంటల వరకు ఉండేటువంటి కాలాన్ని సాయంకాలం అంటారు. మనం కూడా ఇప్పుడు ఈవినింగ్ అనే మాట అప్పుడే వాడతాం. 6 నుంచి 7 వరకు ఉండే కాలాన్ని నిశాముఖం అంటారు. ఎందుకంటే 6, 7 మధ్యలో కాలం, వేసవకాలం ఒక రకంగా ఉంటుంది, శీతకాలం ఒక రకంగా ఉంటుంది, వర్షకాలం ఒక రకంగా ఉంటుంది. వేసవకాలం ఇంకా పావు తక్కువ 7 అయినా కూడా వెలుతురు కనిపిస్తూనే ఉంటుంది. శీతకాలం అయితే 6 కాదు, 5:30కే కొంచెం చీకటి పడిపోతుంది. వర్షకాలం ఇంచుమించు సమానంగా ఉంటుంది. వర్షం వచ్చి మబ్బులు మోస్తే పరిస్థితి వేరు, లేకపోతే వేరు. అది నిశాముఖం. నిశకి రాత్రికి ముఖద్వారం లాంటిది అని. సరిగ్గా ఆ 6 నుంచి 7 గంటలు ఉండే సమయాన్ని పగటి కాలంలో షడ్భాగం, షష్ఠే కాలే అంటారు దాన్ని. అది విజయ ముహూర్తం. పట్టాభిషేకాలు ఆ సమయంలో చేసేవారు. పట్టాభిషేకం ఆ సమయంలో చేసేవారు. అంతేకాదు, యుద్ధానికి బయలుదేరితే మర్నాడు పగలు వెళ్ళి యుద్ధం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రాజ్యం పొలిమేరల వరకు సైన్యాన్ని తీసుకెళ్లారు. కాబట్టి ప్రయాణం ఇప్పుడు మొదలయ్యేది. పైగా యుద్ధానికి బయలుదేరినట్టుగా వాళ్ళకి ఒక్కోసారి తెలియజేసేవారు. తెలియజేయడం మంచిది కాదు, ఒక్కోసారి అనుకోని యుద్ధాలు కూడా జరిగాయి. పట్టాభిషేకం మాత్రం ఈ సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు నిశాముఖం సమయంలో చేసేవారు. అది మంచిదని చెప్పి, పట్టాభిషేకానికి అది మంచిదని చెప్తారు. అందుకే మనకి సరిగ్గా కర్ణరాయబారంలో శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి, నువ్వు ఈ పక్షానికి వస్తే నీకు కలిగే ప్రయోజనాలు, నీకు పట్టబోయే వైభవం ఎటువంటిదో నీకు తెలుసా అన్నప్పుడు అనేక రకాల విషయాలు చెబుతూ ఒక మాట అంటాడు. ధర్మరాజుని కాదని నీకే పట్టాభిషేకం చేయిస్తాను. ధర్మరాజు నీకు గొడుగు పట్టుకుంటాడు, భీముడు నీకు వింజామర వేస్తాడు, అర్జునుడు నీకు రథాలు తోల్తాడు, అభిమన్యుడు నీ ఒళ్ళో కూర్చుంటాడు, నకుల సహదేవులిద్దరూ రథచక్ర రక్షకులై నీ పక్కన ఉంటారు అని ఇంతమంది ఉన్నప్పటికీ స్వయంవరం నాటి చిన్నపాటి అవమానం కారణంగా కర్ణుని మనస్సులో ద్రౌపది మీద ఒక కక్ష లేదా కోపం ఏదో ఉంటుందన్న భావంతో అంతటి ద్రౌపది కూడా నిన్ను అనుసరిస్తుందయా అని చెప్పడం కోసం అక్కడ ఒక మాట అంటాడు. రాజన్యా రాజకన్యాశ్చాప్యానయన్ అభిషేచనం షష్ఠే కాలే తదా త్వాం వై ద్రౌపద్యనుగమిష్యతి అంటాడు. వ్యాసభారతంలో ఉంటుంది స్పష్టంగా. గుజరాతీ ప్రతిలో చాలా స్పష్టంగా వ్యాఖ్యానం ఉంది దీనికి. రాజన్య రాజకన్యాశ్చ అపి, రాజన్యులైనటువంటి వాడు, రాజశ్రేష్ఠులైన వాళ్ళు,
రాజకన్యాశ్చ, కన్య అంటే పెళ్లి కాని వాళ్ళు కాదు, రాజస్త్రీలు, రాజకుటుంబ పరివారంలో ఉండే స్త్రీలందరూ కూడా అంతఃపుర స్త్రీలు, వాళ్ళనే రాజకన్యా అంటారు. ప్రాచీన సాహిత్యంలో కన్య అంటే స్త్రీ అనే అర్థం తప్పితే పెళ్లి కాని అమ్మాయి అని అర్థం కాదు, అది ఆ తర్వాత కాలంలో వచ్చింది. ఆనయంతి అభిషేచనం ఆనయంతి, పట్టాభిషేక మహోత్సవంలో నీకు ఊరేగింపు జరుగుతూ ఉంటే అందరూ వస్తారయ్యా, అందరూ దగ్గరుండే చేస్తారు. సామంతరాజులు అందరూ ఉంటారు, అంతఃపుర స్త్రీలు కూడా ఉంటారు. అంటే పాండవులను ఎవరు రాజులుగా అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ నిన్నే రాజుగా అంగీకరిస్తారు. నేను చేస్తానుగా ఆ విషయం నీకెందుకు. ఎప్పుడు షష్ఠే కాలే, సరిగ్గా ఇదే నిశాముఖ కాలం, 6వ కాలంలో పగటి భాగాన్ని 6 భాగాలకి విభజిస్తే అందులో 6వ భాగమైన నిశాముఖ సమయంలో నీకు పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి తదా, ఆ సమయంలో త్వాం వై, నిన్ను ద్రౌపది అనుగమిష్యతి, ద్రౌపదీదేవి కూడా ఆ ఊరేగింపులో భాగంగా రాజకన్యలతో సమానంగా నిన్ను అనుసరిస్తుంది. నీ పట్టాభిషేకాన్ని, నీ మహారాజత్వాన్ని, నీ సార్వభౌమాధిపత్యాన్ని ఆవిడ కూడా అంగీకరిస్తుంది. ఎప్పుడో స్వయంవర కాలంలో ఆవిడ ఏదో అంది కాబట్టి మనసులో పెట్టుకుని అంత కక్ష పెట్టుకుని ఇటువైపు రాకూడదు, ద్రౌపది భర్తలు అంతు చూడాలి అనుకుంటావేమో, అంత కక్ష అవసరం లేదు అని చెప్పడానికి ఈ మాట వాడారు. భారత రామాయణాలకి ఉత్తరాధిపతులు, దక్షిణాధిపతులు, ఈ ప్రాచీప్రతి, ఉదీచీప్రతి, రకరకాల ప్రతులు రకరకాల ప్రాంతాల్లో ఉండడం వల్ల ఇక కొంతమంది కొన్ని రకాలుగా వీటిని మార్చేశారు. అనుగమిష్యతే అన్న చోట ఉపగమిష్యతే అని రాసేసారు, అర్థాలు మారిపోతాయి, కొంపలు అంటుకుంటాయి. పొరపాటుని మన తిక్కన గారికి, కవి బ్రహ్మగారికి ఆ ప్రతి ఏదో దొరికింది, ఆ మాట ఏదో ఉండడం వల్ల పాంచాల రాజపుత్రి అంచితముగా పెండ్లి ఆడును 6 వరసన్ అని రాసేసాడు ఆయన. అక్కడ పెళ్ళి ఆడడం అనే మాట లేదు. ద్రౌపది అనుగమిష్యతి, ద్రౌపదీదేవి కూడా నిన్ను పట్టాభిషేకంలో భాగంగా, ఊరేగింపులో భాగంగా సగౌరవంగా అనుసరిస్తుంది. నీళ్ల బిందె పట్టుకుని గృహప్రవేశంలో ఒక ఆడపడుచు అనుసరించినట్టుగానే అనుసరిస్తుంది. గృహప్రవేశం జరుగుతుంటే చూడండి, దంపతులు ఇద్దరు దేవుడు పటాలు పట్టుకుని కొబ్బరి బండం పట్టుకుని లోపలికి ఎడుతూ ఉంటారు. ఆడపడుచుల వరుసలో ఉండేవాళ్ళు మంచినీళ్ళ బిందెలు పట్టుకొస్తారు. అంటే వీరి ఇల్లు కట్టుకోవడం మాకు కూడా ఆనందమే. ఎందుకంటే బంధుమిత్రులు ఎవరో అలకలో ఉండగా మనం అటువంటివి చేయకూడదు. వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, మనస్సులో బాగుండదు, అదేదో వాళ్ళకేదో తీర్చేస్తే అయిపోయాయి. ఆడపడుచుకి ఏం కావాలి, అన్నం పరవానం కావాలి, వెండి గిన్నెతో సహా ఇచ్చేయి, ఓ పని అయిపోయింది, సంతోషిస్తుంది. అందుకని ఆడపడుచులకి పెట్టారు ఆ బాధ్యత. మన సంప్రదాయం అంత గొప్పది. ఈ బిందె పట్టుకోవడం అంటే ఊరికే నీళ్లు పట్టుకోవడం కాదు. ఎక్కడ వాటర్ బాటిల్ పట్టుకురావచ్చుగా అంటే ఎవడ చెబుతాడు. ఆడపడుచు పట్టుకురావడం అంటే ఈ అన్నగారు వదిన గారు ఈ గృహప్రవేశం చేసుకోవడం ఆవిడకి చాలా ఆనందంగా ఉంది. ఆవిడకి ఎటువంటి మనస్సులో వేరే ఉద్దేశాలు కానీ, ఏదో ఒకటి పెళ్లి కానీ ఆడపడిచి ఏదో నాకేదో పెళ్లి కాలేదు, ఇంకా మా అన్నయ్య నా సంగతి చూడకుండా ముందు మా వదిన వాటి మీద ఇల్లు కట్టేశాడు అని ఆవిడకి బాధ కానీ, లేదు పెళ్ళి అయినా కూడా ఏమిటో వాళ్ళే ఉన్నారు నా సంగతి అసలు పట్టించుకోవట్లేదనే భావన కానీ ఈ ఆడపడుచు కలగకుండా ఆవిడ నా బింది పట్టుకురమ్మరా, పెళ్ళి అయినా కాకపోయినా కూడా నువ్వు కాస్త పట్టుకురావమ్మన్నారు. ఆడపడుచులు లేకపోతే తోడుకోడలు పట్టుకొస్తారు, ఎవరు లేకపోతే పని మనుషులు పట్టుకొస్తారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు కనుక, లేకపోతే వెనకాల దుకాణం వాడు కబుడు చేస్తే వాటర్ క్యాన్ వాడు పట్టుకొస్తాడు 20 లీటర్లు, వాడే ఆడపడుచు. ఏం చేస్తాం. కానీ సంప్రదాయం అంత గొప్పది. ఇలాగా అనుగమిష్యతి, నిన్ను అనుసరిస్తుంది. అప్పటికి కర్ణుడి మనసు కొంత శాంతించే అవకాశం ఉంది కదా. ఏదైనా చిన్నపాటి ఏదైనా సంధి ఒప్పందాలు చేసుకున్నప్పుడు సహజంగా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అప్పట్లో ఆయన ఒక మాట అన్నాడండి పార్లమెంట్లో, దాని సంగతి ఏమిటి అంటాడు ఎవడో. పర్వాలేదయ్యా, ఏదో కొంచెం ఆవేశంలో అన్నాడు, ఆయన చేత నేను చెప్పిస్తాను కానీ నీకెందుకు, నువ్వు ఫోన్ చేయకు, ఆయనే చేస్తాడు అంటే సర్దుకుంటుంది కదా. అదేవిధంగా కర్ణుడిని రప్పించి యుద్ధమే జరగకుండా చూడడానికి చేసినటువంటి శాంతి ప్రయత్నం అది. కృష్ణరాయబారం అంటే శాంతి ప్రయత్నం. నోబెల్ శాంతి బహుమతి ఇస్తే మరణానంతరం కూడా బహుమతి ఇస్తారు కాబట్టి ఇచ్చే ఉద్దేశం ఏదైనా అంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఇవ్వాలి, కానీ నోబెల్ మరణానంతరం ఇవ్వరట. అందుకని ఇమ్రాన్ ఖాన్ కాదు ఇవ్వాల్సింది, గత్యంతరం లేక శాంతి మంత్రం వల్లించేవాడు కాదు నోబెల్ బహుమతులు ఇవ్వాల్సింది. నిజంగా శాంతి కోసం చిత్తశుద్ధిగా కృషి చేసిన వాళ్ళకి ఇవ్వాలి. ఆ మాటకు వస్తే ఒక యుద్ధం చేసైనా సరే శాంతి స్థాపన శాశ్వతంగా ఎవరు చేస్తారో వారికి ఇవ్వాలి ఆ బహుమతి. యుద్ధం చేసైనా సరే శాశ్వత శాంతి స్థాపన జరుగుతుంది. ఒక్కోసారి యుద్ధం చేత తప్ప శాంతి స్థాపన జరగదు, పరిస్థితులు అలా ఉంటాయి. ఆ రకంగా నిన్ను విజయ ముహూర్తంలో అనుసరిస్తుంది అని చెప్పడం షష్ఠేకాలి అని వాడాడు. అనువాదకర్తలు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా పొరపాటు పడ్డానికి అవకాశం ఇచ్చిన మాట ఏమిటంటే శ్లోకంలో రాజన్యా రాజకన్యాశ్చాప్యానయన్ అభిషేచనం షష్ఠే కాలే అన్నమాట. ఈ షష్ఠే అనేదాన్ని కాలే అన్నదానికి విశేషణంగా గ్రహించడం అనేసి 6వ భర్తగా అని పొరపాటు పడ్డారు.
వారు పొరపాటు పడతారా వీరు పొరపాటు పడతారా అన్నది ప్రమాదో ధీమతామపి అన్న సామెత ఉండనే ఉంది. ఎంత మహానుభావులైనా పొరపాటు పడతారు. వ్యాసుని భారతంలో కూడా అటువంటి పొరపాట్లు ఉన్నాయి, మేము చెబితే బాగుండదు ఆ విషయాలు. వాల్మీకి రామాయణంలో కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ పండితులు పరిష్కరించలేక. ఎందుకంటే పొరపాట్లు కేవలం ప్రమాదో ధీమతామపి. వాళ్ళు అలాంటి పని చేయరని అడ్డగోలుగా మాట్లాడద్దు. ఎవరైనా పని చేస్తారు, పొరపాటు జరుగుతుంది. ఎవరికి బ్రహ్మదేవుడు కూడా జరుగుతుంది. బ్రహ్మదేవుడు కూడా నిద్రలో పడబట్టే కదా వేదాలు ఎత్తుకుపోయిన సోమకాసురుడు. ఎవరికైనా జరుగుతుంది అది. శివరాత్రి నాడు విష్ణుమూర్తి కూడా అజ్ఞానంలో పడ్డాడు, కిందకు తవ్వుకుంటూ వెళ్ళాడు. జగన్మోహిని అవతారాన్ని విష్ణుమూర్తి ధరిస్తే శివుడు కూడా వ్యామోహంలో పడ్డాడు. ఇంకెవరు చేయరండి పొరపాటు చెప్పండి. మనం ముందే ఏవో మాయలు మహిమలు అంటకట్టేసి ఇంక విచిత్రంగా మాట్లాడడం ఇక్కడ. అలా ఉండదు ఎక్కడ చరిత్ర. అందుకని ఇలా అర్థం చేసి షష్ఠే కాలే, కాలానికి విశేషణంగా వాడిన దాన్ని మనిషికి విశేషణంగా వాడిన దానిగా పొరపాటు పడిన వాళ్ళు కొంతమంది. అలాగే రకరకాల ప్రతులు ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరన్నా కావాలని దిద్దేసి ఉండొచ్చు. మంచి రక్తి కడుతుంది కథ. మరి ద్రౌపది కూడా పెళ్లి చేసుకుంటుందంటే రక్తి కడుతుంది కథ. ఇక దాని మీద వీరేదో అంచితముఖ పాంచాల రాజపుత్రి అంచితముఖ పెండ్లియాడును ఆరుగురు వరసనని వీరు రాస్తే ఇక తిరుపతి వెంకట కవులకు ఏం పోయింది? వాళ్ళకి నాటకం ఆడడం ముఖ్యం. శుభ్రంగా బ్రాహ్మణ మీద పద్యం రాసేశారు వాళ్ళు. ఏసతి వర్ణియందు జనించను, ఏసతి కోసం నీవు రాజు ఎంత చేసిరి, నాసతి పెండ్లి ఆడగలదు ఆరవ భర్తగా సూర్యనందన అని స్పష్టంగా అచ్చ తెలుగులో ఆరవ భర్తను రాసేశారు వాళ్ళు. వాళ్ళకేం కావాలంటే ఆ నాటకం బ్రహ్మాండంగా ప్రాచుర్యంలోకి రావడం, ఏదో ఆవిడ మంచి అటువంటి మాట ఉంటే కానీ రక్తి కట్టదండి. ఎలేస్తారు జనం, ఎలా కావాలి. కానీ కాస్త మూలాల్లోకి వెళితే తప్ప భారతీయ సంస్కృతి యొక్క అంతస్తత్వం అర్థం కాదు. ద్రౌపది నవ్విన విషయం కూడా ఇలాగే పొరపాటు జరిగింది. ఆది కవిగా మనం భావిస్తున్న మహానుభావుడే పొరపాటును గ్రహపాటును పాంచాలియు పాండుపుత్రులను నగిరే అని రాశాడు. అక్కడ పాంచాలి నేలేనేదయ్యా మహానుభావ. వ్యాసభారతం చూస్తే అర్థమవుతుంది. పాంచాలి లేనే లేదు. మీరు అనుమానం ఉంటే ఈ రెండు విషయాలు కూడా విజయవాడ లలితా త్రిపుర సుందరి పరిషత్ వారు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి యొక్క సంపాదకత్వంలో తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారిని ఒక ఆయన, సూరం శ్రీనివాసులు గారు ఒక ఆయన వాళ్ళ చేత రాయించారు. మహాపండితులు వాళ్ళు. ఓరియంటల్ కళాశాల అధ్యక్షులుగా పనిచేశారు. దశాబ్దాల తరబడి సంస్కృతం బోధించిన మహానుభావులు వారు. వ్యాసభారతం మొత్తం 1700 సరళమైన వ్యావహారిక తెలుగు భాషలో అనువాదం చేశారు. వ్యాసభారతం తెలుగు వచనం 20 ప్రతులు ఒక సంపుటిగా లభిస్తుంది. ఇదివరకే నేను చెప్పాను, 3 మంది కొనుక్కున్నారు. అందులో మీరు ఈ విషయాలు చూడండి. ఈ ద్రౌపది కన్నరాయబారం విషయం కానీ, అది అలాగే మైసభ విషయం కానీ, ద్రౌపది నవ్విన విషయం లేవనే లేదు అక్కడ. ఇప్పుడు శ్లోకాల నెంబర్లు ఇచ్చారు, మూలాలు ఇచ్చారు చాలా చోట్ల. పాఠాంతరాలు ఉంటే అవి కూడా చిన్న చిన్న అక్షరాలతో వేశారు పాపం చాలా కష్టపడి. పలానా గుజరాతీ ప్రతిలో ఉంది, పలానా నేపాలీ ప్రతిలో లేదు, నేపాల్ ప్రతిలో ఉంది, నిడదవోలు ప్రతిలో లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నట్టుగా వేశారు అక్కడ. ఇలాగ మనం మూల గ్రంథాలు చదివి మాబోటిగాళ్ళం ఎందుకు చెబుతాము అంటే ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన భారతీయ సంస్కృతి పరంపరాగతంగా రావడంలో ఈ రామాయణ భారతాల విషయంలో అనేక పిట్ట కథలు, పుట్టగింపు కథలు చేరిపోయి మొత్తం దెబ్బతిందండి వ్యవహారం. జనప్రచారంలో ఉన్న కథలన్నీ వాస్తవంగా జరిగాయని మనం అనుకోకూడదు. దానికి ఉత్తర రామాయణమే పెద్ద ఉదాహరణ. లవకుశులను మహాపరాక్రమవంతులు చేసి లవకుశాలు సినిమా తీసేశారు. లవకుశులకు అంత పరాక్రమం ఏం లేదు. రామాయణం చదివితే అర్థమవుతుంది. లవుడు కుశుడు రాజైన తర్వాత దుర్జయుడైన రాక్షసుల చేతుల్లో ఓడిపోయాడు. రఘువంశంలో కాళిదాసి చెప్పాడు ఆ విషయాన్ని. పెద్ద అయిన తర్వాతే ఓ రాక్షసుల చేతుల్లో ఓడిపోయిన వాడు 6 ఏళ్ల వయస్సు ఉండగా రామచంద్రమూర్తిని లక్ష్మణుని శత్రుఘ్నుని జయిస్తాడా? అసలు లవకుశులు యుద్ధం చేసినట్టుగా ఉత్తరాఖండ మొత్తం మీద కల్పితమని చెప్పుకుంటున్న ఉత్తరాఖండలో కూడా లేదు. అసలు అశ్వాన్ని ఆపడమే లేదు అక్కడ. అశ్వమేధయాగం జరిగింది అంతేగాని అశ్వాన్ని ఆపడం అన్న సమస్య లేదు. అశ్వమేధయాగం దిగ్విజయంగా జరిగింది. అశ్వాన్ని లవకుశులు ఆపనే లేదు, యుద్ధం జరగనే లేదు. అశ్వాన్ని ఆపేశారు, పెద్ద కథలు పుట్టేసి సినిమాలు తీసేశారు. మొత్తం సినిమా వచ్చారు. ఆడు దటంచు చంపుడని శేషపద్యాలు పాడేశారు. పాడేస్తారు సినిమా కోసం. జనప్రచారంలో ఉన్న కథలు సినిమా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళని అనడానికి కూడా వీల్లేదు. జనప్రచారంలో ఉన్న కథలు తీసుకుంటారు. వాళ్ళకేమిటి సినిమా అడ్డం కావాలి, రక్తికి అడ్డం కావాలి. లవకుశులు రాముడు కొట్టుకుంటే సినిమా బాగుంటుంది. అంత శాంతియుతంగా ఉంటే సినిమా ఎవడు చూస్తాడు? రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, కృష్ణాంజనేయ యుద్ధం, యమాంజనేయ యుద్ధం, లవకుశులు రామలక్ష్మణులతో యుద్ధం చేయడం అన్నీ శుద్ధ కల్పనలు. ఎందుకంటే వీటి వల్ల మొత్తం సంస్కృతి దెబ్బతింది. భగవత్ స్వరూపులైన వాళ్ళ పట్ల మనకు అపార్థాలు కలుగుతున్నాయి. ఇంత చిన్న విషయానికి ఇలా కొట్టేసుకుంటారా? వశిష్ఠుడి కంటే ముందు విశ్వామిత్రుడికి దండం పెట్టాట రాముడు, వశిష్ఠుడికి దండం పెట్టాట. అందుకని విశ్వామిత్రుడు కోపం. విశ్వామిత్రుడు అంత దుర్మార్గుడా?
తనకంటే ముందు వశిష్ఠుడికి దండం పెట్టేంత మాత్రం రామచంద్రమూర్తి ఏ ఏతను పట్టుకుని చంపేయమంటాడా? దండం పెట్టకపోతే చంపేస్తారా? అదే భారతీయ సంస్కృతి, అదే ఋషిత్వం, అదే తపస్సు. కానీ ఈ దౌర్భాగ్యపు నాటకాల వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మొత్తం జనంలోకి ఈ వ్యవహారాలన్నీ వెళ్ళిపోయి విశ్వామిత్రుడు అంటే ఒట్టి కోపిష్టే తీసిబారాయి. అంతే, అలా అయిపోయింది చరిత్ర. మరి వాళ్ళ పట్ల గౌరవం ఏం కావాలి? మా పోటీగాడి క్షోభది ఆలోచింతురుగాక మీరు. సినిమాలు నాటకాలను బట్టి ఎప్పుడు పౌరాణిక చరిత్రలను నిర్ణయించకూడదు. వాళ్ళు నాటకీయత కోసం సినిమాటిక్ అంటారు, దానికోసం ఏదో టిక్ టిక్లు ఆడిస్తారు. మనం దానికి టకటకలు ఆడిపోకూడదు. అసలు విషయాలు మూల గ్రంథాలు చదివితేనే తెలుస్తాయి. నేను ముత్తుకును చెబుతున్నా, అందరూ చదవండి బాబు, తెలుగులో ఉన్నాయి, సుఖంగా చదవండి, రోజుకు 1 గంట కేటాయించుకుని చదవండి, వాస్తవాలు మీకే తెలుస్తాయి. ఈ విజయ ముహూర్తం అంత పని చేసింది. విజయ యై నమః. ఇప్పుడు 341వ నామం, 42వ నామం విమలా యై నమః. 346 విజయాయ నమః. 347 విమలా యై నమః. విజయ విమలా వంద్య వందారుజనవత్సల వాగ్వాదిని వామకేశీ వన్యమండలవాసిని. 347వ నామం విమలా యై నమః. అమ్మవారికి సంబంధించినటువంటి తీర్థాలలో పురుషోత్తమ తీర్థం అని ఒకటి ఉంది, పద్మపురాణంలో ఉంటుంది కథ. ఆ పురుషోత్తమ తీర్థంలో అమ్మవారి పేరు విమలాదేవి. అంచేత విమలాయై నమః ఆ దేవతకు ప్రత్యేకంగా పేర్కొన్న నామంగా భాస్కర్ రాయలు చెప్పారు. ఆపై ఆధ్యాత్మికంగా అర్థం చెప్పుకోకపోతే ఈ నామం ఎందుకు? కేవలం క్షేత్ర మహత్యాల పేరు చెప్పడానికి కాదు కదా లలితా సహస్రం. అవిద్యామాలిన్య రహితమైన స్థితే విమలాదేవి. నిర్మలమైన నీ స్వరూపానికి నమస్కారం అమ్మ. ఒక స్వరూపం ఎప్పుడూ నిర్మలం కాలేదు. స్నానం చేసినంత మాత్రాన దేహం నిర్మలం అవుతుందా ఆలోచించండి. శరీరం మీద మాలిన్యం తొలగిపోతే దేహం నిర్మలం అయిపోయినట్టేనా? నా శరీరమలత్యాగాత్ నరో భవతి నిర్మలః మానసేతు మలయత్యక్తి తతో భవతి నిర్మలః. శాస్త్రం స్పష్టంగా చెప్పిన మాట. నువ్వు శరీర మాలిన్యాన్ని తొలగించడం కోసం పొద్దున్న సొంతూరు సబ్బెట్టి, సాయంత్రం పొరుగురు సబ్బెట్టి, ఎన్నిసార్లు గేదెని గడ్డెట్టి తోమినట్టు ఈ శరీరాన్ని తోమినా ఇది తెల్లబడదు, నల్లబడదు, మారదు, శుభ్రపడదు. ఇది కేవలం ఎదుటి వాళ్ళకి కంపు కొట్టకుండా ఉండడం కోసం చేసే పని. ఏ సబ్బు వాడినా ఒకటే, అంతకంటే గడ్డెట్టి తోముకోవడమే మంచిది. ఏదైనా ఒకటే, ఏదో కేవలం తాత్కాలిక ప్రయోజనం అంతే. మనిషి నిజంగా విమలాయై నమః, నిర్మలాయై నమః అలా అవ్వాలి అంటే అవిద్య అనే మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. అవిద్య అంటే ఆత్మానాత్మ వివేక భావన లేకపోవడం. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, నిత్యానిత్య వివేకం లేకపోవడం అవిద్య. అందుకని ఈ అవిద్య ఎక్కడైతే ఉండదో అక్కడ నిర్మలమైనటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది. ఆ నిర్మలమైన జ్ఞానమే విమలాదేవి. విమలాయై నమః. 347వ నామం విమలాయై నమః. ఎప్పటికప్పుడు మనం జీవితంలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నిత్యం, ఏది అనిత్యం అని ప్రతి సుఖం గురించి దుఃఖం గురించి కూడా కాస్త విచక్షణతో విచారణ చేయాలి. కొద్దిసేపు ఆగితే సుఖము పోతుంది, దుఃఖము పోతుంది, అన్నీ జ్ఞాపకాలే. ఈ రకంగా ఆత్మతత్వ విచారణ ద్వారా అవిద్యామాలిన్యాన్ని తొలగించుకోవాలి. దాన్నే కాశీఖండంలో శ్రీనాథుడు గుణనిధి కథలో చెబుతాడు. గుణనిధి విజ్ఞాన దీపం పెట్టాడు. ఏమిటా విజ్ఞాన దీపం? విమల విజ్ఞాన దీపము వెలుగజేసి శాంతిధారాజలముల జలకమార్చి భవుని పూజించే భావ పుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యాజ్ఞదత్తి. యజ్ఞదత్తుని కుమారుడైనటువంటి యాజ్ఞదత్తి గుణనిధి తర్వాత జన్మలో శివపూజ చేసేట కళింగ మహారాజుగా ఉండి. ఎలా చేశాడయ్యా? విమల విజ్ఞాన దీపము వెలుగజేసి మనస్సులో ఎప్పుడూ నిర్మలమైనటువంటి విజ్ఞానం అనే దీపం వెలిగించాట. 1000 దీపాలు పెట్టి 1,00,000 దీపాలు పెట్టి హడావుడి చేయాల, వాటి మీద వ్యాపారం చేసే ప్రయత్నం చేయాల. ఆయన మహారాజు, కళింగ మహారాజు, చేయదలుచుకుంటే ఎంతైనా చేయొచ్చు, కానీ చేయలేదు. ఆయన మనస్సులోనే విజ్ఞాన దీపాన్ని పెట్టాడు. అందరినీ సమానంగా భావించడం, అందరి యొక్క క్షేమం కోరడం అనే భావనతో ఉన్నాడు. శాంతిధారాజలముల జలకమార్చి ఎప్పుడు మనస్సులో శాంతి 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 అనే భావనతో ఉన్నాడు. అలాగని రాజు దండయాత్ర చేయడం తప్పదు. ఆ రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు యుద్ధం చేశాడు, కానీ ఆయనంతలో ఆయన కారు దువ్వలేదు భారతదేశంలాగే. అదే శాంతిధార. యుద్ధం చేయకుండా ఉండడం శాంతి కాదు, తనంతట తాను యుద్ధం చేయకుండా ఉండడం శాంతి. భవుని పూజించే భావపుష్పముల భక్తి.
మనోభావాలనే పుష్పాలతోనే భగవంతుని రచించాడు. ఏ పువ్వు కొయ్యలేదు. ముఖ్యంగా ఏం చేశాడు? అతి విశుద్ధ మనోవృత్తి, అది విమలాయై నమః. అతి విశుద్ధమైన మనోవృత్తి కలిగిన ఉంటే చిత్తశుద్ధి, మనసు మొత్తం ఖాళీ అయిపోయింది. ఏ జ్ఞాపకాలు లేకుండా చేసుకోండి. ఏది గుర్తొచ్చినా సరే కృష్ణమూర్తి గారు చెప్పినట్టే వెంటనే తోసేయి, వెంటనే తోసేయి, వెంటనే తోసేయి, వచ్చింది తోసేయి, వచ్చింది తోసేయి. వచ్చిన ఆలోచన వచ్చినట్టు వెనక్కి తోసేయడమే. అది ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు తోసేస్తాం. దానికి సిగ్గు లేదు, మనకి బుద్ధి లేదు, అంతే తేడా. పోసేస్తాం, అది తోసేస్తాం. అదే విశుద్ధ మనోవృత్తి. నాకు ఇప్పుడు ఏం పని, ఏమిటి ఆలోచిస్తాం, ఏమిటి చేస్తాం? ఏవో రకరకాల ఆనందం తింటుంటే వస్తాయి, పడుకున్నప్పుడు వస్తాయి, నిద్ర లేకుండా. ఏం ఆలోచిస్తామని నిద్రపోయడం ఏం ఉపయోగం? తోసేయడమే. నమో శివాయ, నమో నారాయణాయ, తీసేయి. తెల్లారకు చూసుకుందాం, బతికి బాగుంటే తల చూద్దాం. ఈ లోపే సమస్య పరిష్కారం అయిందే, గొడవ లేదు. ఇది విమలాయై నమః. ఇప్పుడు 348వ నామం. విజయ విమల వంద్య వంద్యాయై నమః. నమస్కరింపదగిన దానవమ్మ, నీకు నమస్కారం. వందించడం అంటే నమస్కరించడం, స్తుతించడం అనే అర్థం కూడా వస్తుంది. ఇక్కడ ప్రధానంగా నమస్కారం. ఎందుకని? సర్వాధికురాలు కాబట్టి, ఇంతకంటే అధికమైన శక్తి లేదు కాబట్టి. బ్రహ్మకి సృష్టించే శక్తి, విష్ణువుకి పాలించే శక్తి, రుద్రునికి సంహారం చేసే శక్తి, మొత్తం అందరికీ అన్ని శక్తులను ఇచ్చింది ఆవిడే కాబట్టి ఆవిడే వంద్యాయై నమః. అందుకే ఆ నమస్కారంతోనే ఆవిడ అర్చించమన్నారు. ఎప్పుడు మనం పూజా మందిరంలో ఉన్నామంటే వీలైనంత వరకు నమస్కార భంగిమలో ఉండాలి. ఉపన్యాసాల్లో అలా ఉండక్కర్లేదు. ఎవరైనా ప్రవచనం చెబుతూ ఉన్నా ఏదైనా మాట్లాడుతూ ఉన్నా హాయిగా కూర్చొని వినాలి. మనసుతో బాగా వివేచన జ్ఞానంతో ఇలా పెట్టుకుని కూర్చొని వినకూడదు. వింటే తప్పని కాదు, కానీ ప్రమాదం ఏమిటి అంటే ఇంకా ఏం చెబితే అది నమ్మే బుద్ధి, అంత వినయం అవసరం లేదు. అలా ఉండడం వల్ల మనం మూఢబుద్ధులం అయిపోతాం క్రమంగా. ఇంకా ఇది మనస్సుకు బాగా పట్టేస్తుంది, ఇంకా ఆమోదంలా పట్టేస్తుంది. ఇంకేది కాదనిపిస్తుంది. అంత అజ్ఞానంలో పడకూడదు. ఇప్పుడు వ్యాస మహర్షి స్వయంగా చెప్పని అలా పడకూడదు. ఇంత ఇలా నమస్కారం పెడుతూ వినాల్సిన పని లేదు. హాయిగా కూర్చొని మనంతరం మనం సొంత వ్యక్తిత్వంతో విచక్షణతో అవతల వాళ్ళు ఏం చెబుతున్నా సరే మన ఆలోచనతో మనం వినాలి. ముందు వినాలి పూర్తిగా. వింటుంటే ఎప్పుడూ మాట్లాడకూడదు. సభలో లేచి ఖండించకూడదు, మాట్లాడకూడదు. నచ్చకపోయినా సరే వింటే వినొచ్చు. అంత మరీ నచ్చలేని మాటలు ఏవో మాట్లాడుతుంటే భయంకరంగా ఉంటే వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అక్కడ లేచి ఎదిరించి మాట్లాడకూడదు, తప్పది. అది సభా మర్యాదకు భంగం. ఎందుకంటే రేపు మనకిష్టం మనం మాట్లాడే చోట కూడా ఇంకెవరన్నా అలా ఖండించి సభలో ఏమి జరగవు. ఇంకా అలా మంచిది కాదు. ఎంత వ్యతిరేకమైన అభిప్రాయం మనకి వినిపించినా సరే వినకుండా ఉండే అధికారం మనకుంది, వెళ్ళిపోయే అధికారం మనకుంది. కానీ అక్కడ లేచి ఖండించకూడదు, మాట్లాడకూడదు. వారు ఏదైనా మనకి రమ్మంటే అది వేరే విషయం. అది ఇవన్నీ సభా మర్యాదలు, అది పక్కనట్టండి. ఇంత అతి వినయం కూడా అవసరం లేదు. ఎందుకోసం చెబుతున్నానంటే నమస్కారం పెట్టడం తప్పని కాదు, దాని విషయం కాదు. అక్కడ మనం అలవాటు పడితే ఎప్పుడు కూడా సొంతంగా ఆలోచించలేము, మెదడు ముద్దయిపోతుంది. కానీ నమస్కారం చాలా గొప్పది. పూజా మందిరంలో అమ్మవారి దగ్గర ఏ స్తోత్రం చదువుతున్నా కాస్త నోటికి వచ్చిన స్తోత్రం అయితే వీలైనంత వరకు చేతులు జోడిస్తే ఈ చేతులు అటు ఇటు ఊరికే జుట్టు బీకడం, చెవిలోకి వెళ్ళడం చేయకుండా ఉంటాయి. పైగా ఈ నమస్కారం ఎంత గొప్పదో శివ మహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడు చెబుతాడు. వపుఃప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్షణమపి భవంతం ప్రణతవాన్ నమన్ముక్త్వా సంప్రత్యకమతనురగ్రేప్యనతిమాన్ ఇతీదం క్షంతవ్యం శివ మదపరాధద్వయమపి. పుష్పదంతుడికి శివుడు ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలో కోరుకో అంటే నాకేం వరాలు వద్దయ్యా, 2 తప్పులు నువ్వు క్షమిస్తే చాలన్నాడు. ఏమిటా 2 తప్పులు అన్నాడు. ఒకటి ఇప్పటికే చేశాను, ఒకటి ఇక ముందు చేస్తాను అన్నాడు. అదేమిటయ్యా ఇక ముందు చేస్తాను అంటావు, చేయకుండా ఉండొచ్చు కదా అంటే కుదరదు స్వామి, నేను చెప్పినట్టు వినండి. వచ్చారు కదా, ఇంతవరకు మీ మాట మేము విని మీ జపం మేము చేశాం కదా, వచ్చాక మా మాట వినొచ్చుగా అన్నాడు. వింటా అని చెప్పబోయా అన్నాడు. ఒక తప్పు చేశాను, దాన్ని క్షమించు. ఇంకో తప్పు తప్పదు, చేస్తాను, నా చేతిలో లేదది, దాన్ని కూడా క్షమించు. శివుడికి చమత్కారంగా అనిపించి ఏమిట్రా బాబు నువ్వు చేసిన తప్పేమిటి, ఖచ్చితంగా చేస్తానని చెబుతున్న తప్పేమిటి నాయన అన్నాడు. వపుఃప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్షణమపి భవంతం ప్రణతవాన్. పురారే ఓ పరమేశ్వర, న క్వాపి ఎప్పుడూ కూడా, క్షణమపి ఒక క్షణం కూడా, భవంతం ప్రణతవాన్న ఎప్పుడు నీకు ఇదివరకు నేను నమస్కారం చెయ్యలేదు. అదేమిట్రా ఆ విషయం నీకెలా తెలిసింది అంటే వపుఃప్రాదుర్భావాత్ అనుమితం ఇదం. మళ్ళీ ఈ జన్మ వచ్చిందిగా, దిక్కుమాలిన జన్మ, అందుకే అనుమానం వచ్చింది అన్నాడు. పూర్వజన్మలో నేను నీకు నమస్కారం చేయలేదు, అందుకే ఈ జన్మ వచ్చింది, లేకపోతే జన్మ ఎత్తేవాడినే కాదు అనగానే శివుడికి కూడా ఆనందమైంది. పొగిడితే ఆనందం కాని వాళ్ళు ఎవరు ఉంటారండి?
పొగడ్తలు చెవిటి వాళ్ళకు కూడా వినపడతాయి, శివుడికి వినపడవా? అందుకని మంచిదిరా అబ్బాయి, బాగానే ఉంది, విచిత్రంగా చెప్పు, దేవతలు ఒకళ్ళే నన్ను గొప్పవాడిని చేసావు, మరి ఇంకా ఏదో తప్పు చేస్తారంటున్నావు ఏమిటి అంటే, నమన్ ముక్త్వా సంప్రత్యకమతను రగ్నేప్యనతిమాన్ ఇతీదం క్షంతవ్యం శివమదపరాధద్వయమపి. నేను వచ్చే జన్మలో కూడా నీకు నేను 2 చేతులు జోడించి నమస్కారం చెయ్యడం లేదు, నన్ను క్షమించమంటే. అదేమిట్రా బాబు, వచ్చే జన్మ వస్తుంది, నువ్వు చేయొచ్చు కదా, వద్దున ఎవరున్నారంటే, ఎందుకు వస్తుందయ్యా, ఇదివరకు నీకు నమస్కారం చేయకపోబట్టి ఇప్పుడు జన్మ వచ్చింది కదా, ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి మళ్ళీ జన్మ రాదు కదా, జన్మ లేకపోతే శరీరం లేదు కదా, శరీరం లేకపోతే చేతులు లేవు కదా, చేతులు లేకపోతే ఎలా నమస్కారం చేస్తా? అందుకని చెయ్యని నమస్కారాన్ని, చెయ్యకుండా ఉండేటువంటి నమస్కారాన్ని రెండింటి క్షమించవయ్యా అన్నాడు. ఇది శివతత్వం. సెలవు.